మామ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ అండ్ ఫ్యూరియస్ టీమ్స్ అన్ని ఒక లిస్ట్ వేస్తే ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో 80s లో ఆడిన వెస్టిండీస్ టీం, 2000s లో ఆడిన ఆస్ట్రేలియా టీం ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరు డినై చేయలేరు మామ. ఈ రెండు టీమ్స్ ని వరల్డ్ క్రికెట్ ని ఎంత డామినేట్ చేశాయో క్రికెట్ లవర్స్ అందరికి బాగా తెలుసు. అందుకే ఎవరు డినై చేయరు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ రెండు టీమ్స్ వాళ్ళ టైంలో ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లో నడుచుకుంటూ వస్తుంటే ఒక 11 మంది గ్యాంగ్స్టర్స్ నడుచుకుంటూ వస్తున్నారు గ్రౌండ్ లోకి అనే ఫీలింగ్ వస్తుంది. ఆ రేంజ్ టెర్రర్ ని క్రియేట్ చేశారు అపోనెంట్స్ కి. అయితే రీసెంట్ గా నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది మామ. అది ఏంటి అంటే ఈ రెండు టీమ్స్ లో ఏ టీం ఎక్కువ డేంజర్ అని. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఇవాళ డిస్కస్ చేద్దాం. పార్షియాలిటీ ఏం లేకుండా ఓన్లీ స్టాట్స్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఓడిఐ విన్ పర్సెంట్. 1973 నుండి 1985 వరకు వెస్టిండీస్ టీం 116 ఓడిఐ మ్యాచెస్ ఆడింది. ఈ మ్యాచెస్ లో వాళ్ళ విన్ పర్సెంటేజ్ 76. ఆన్ ద అదర్ సైడ్ 1999 నుండి 2010 వరకు ఆస్ట్రేలియా మొత్తం 351 ఓడిఐ మ్యాచెస్ ఆడింది. ఈ ఓడిఐ మ్యాచెస్ లో వాళ్ళ విన్ పర్సెంటేజ్ 69. ఇక్కడ విన్నర్ ఎవరో క్లియర్ గా అర్థమవుతుంది. ఓడిఐలో వెస్టిండీస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ దిగినప్పుడు వాళ్ళ విన్ పర్సెంటేజ్ 70 ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఆస్ట్రేలియా ఫస్ట్ టైం బ్యాటింగ్ దిగినప్పుడు వాళ్ళ విన్ పర్సెంట్ కూడా 70 ఉంది. సో ఇద్దరికి సేమ్. ఓడిఐలో వెస్టిండీస్ టీం చేజింగ్ దిగినప్పుడు వాళ్ళ విన్ పర్సెంటేజ్ 82 ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఆస్ట్రేలియాకి 71 మాత్రమే ఉంది. సో ఓడిఐ చేజింగ్ లో కూడా వెస్టిండీసే బెటర్. సో ఓడిఐలో వెస్టిండీస్ టీమే బెటర్ గా ఉంది అని స్టాట్స్ చెప్తున్నాయి. పాయింట్ నెంబర్ 2, టెస్ట్ విన్ పర్సెంటేజ్. టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ విన్ పర్సెంటేజ్ 40% ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఆస్ట్రేలియాకి 70% ఉంది. యునానిమస్ గా ఆస్ట్రేలియా డామినేట్ చేసింది ఇక్కడ. వెస్టిండీస్ టీం మ్యాచెస్ గెలిచిన దానికంటే కూడా డ్రా చేసిన మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ పర్సెంటేజ్ చూసుకుంటే వెస్టిండీస్ టీంకి 16% ఉంది, ఆస్ట్రేలియా టీంకి 18% ఉంది. సో టెస్ట్ లో అకార్డింగ్ టు ద స్టాట్స్ ఆస్ట్రేలియా టీమే బెటర్ ని ప్రూవ్ అయింది. పాయింట్ నెంబర్ 3, టెక్నాలజీ. వెస్టిండీస్ టీం ఆడేటప్పుడు థర్డ్ ఎంపైర్ డెసిషన్స్ ఉండేవి కావు. ఆన్ఫీల్డ్ ఎంపైర్ ఏం చెప్తే అదే ఫైనల్. ఇంకా అలాంటప్పుడు ఆన్ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చే డెసిషన్స్ యాక్యురేట్ గా ఉంటాయని చెప్పలేం. అవుట్ అయిన ప్లేయర్ని నాట్ అవుట్ చేయొచ్చు, నాట్ అవుట్ అయిన ప్లేయర్ని అవుట్ చేయొచ్చు. రాంగ్ అని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. ఆన్ ద అదర్ సైడ్ ఆస్ట్రేలియా వాళ్ళకి థర్డ్ ఎంపైర్ టెక్నాలజీ ఉంది. ఒక ప్లేయర్ అవుటా కాదా అని క్లియర్ గా చెప్తారు. నాట్ అవుట్ అయిన ప్లేయర్ సేఫ్ అవుతాడు. ఆస్ట్రేలియా టీంకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనం. పాయింట్ నెంబర్ 4, ఎక్విప్మెంట్ క్వాలిటీ. వెస్టిండీస్ టైంలో ప్లేయర్స్ ఆడే ఎక్విప్మెంట్ స్ట్రాంగ్ గా ఉండేవి కావు. హెల్మెట్, ప్యాడ్స్, ఈవెన్ బ్యాట్ కూడా క్వాలిటీ ఉండేది కాదు. మనమే ఎన్నో వీడియోస్ చూసాం కదా మామా. ఈవెన్ ఇంజురీస్ ఉన్నా కూడా ప్లేయర్స్ ఆడేవాళ్ళు మ్యాచెస్. అక్కడ క్వాలిటీ లేకపోవడం వల్ల ప్లేయర్స్ కి ఇంజురీస్ చాలా ఎక్కువ అయ్యాయి. ఆన్ ద అదర్ సైడ్ ఆస్ట్రేలియా ఆడినప్పుడు ఎక్విప్మెంట్ లో క్వాలిటీ ఎంత పెరిగిందో మనం చూసాం. ఈవెన్ బ్యాట్ కూడా ఒక సపరేట్ టెక్నాలజీ ఉండేది. బ్యాట్ బరువు ఎంత ఉండాలి, బ్యాట్ ని ఈ చెక్కతోనే తయారు చేయాలి అని ఒక క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. క్వాలిటీ ఉంది అంటే ప్లేయర్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. ప్లేయర్ స్ట్రెయిన్ అవ్వకపోతే గ్రౌండ్లో ఎక్కువసేపు ఉంటాడు, ఎక్కువసేపు ఆడగలడు. ఇది కూడా ఆస్ట్రేలియాకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 5, గ్రౌండ్ క్వాలిటీ. ఇప్పుడంటే ఒక గ్రౌండ్లో గడ్డి ఇంత ఉండాలి, గడ్డి ఇంత పచ్చగా ఉండాలి, గడ్డి పచ్చగా ఉండాలంటే ఇంత నీరు పోయాలి, పిచ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, పిచ్ బాగోకపోతే ఎలా కరెక్ట్ చేయాలి, బౌండరీస్ ఎంత దూరంలో ఉండాలి, ప్రతిదీ ఐసీసీ మానిటర్ చేస్తుంది. వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ పరంగానే అన్ని గ్రౌండ్స్ ఉంటున్నాయి. కానీ అప్పుడు గేమ్ ఆడే పిచ్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు. గ్రౌండ్లో బౌండరీస్ అయితే ఎక్కడో ఉండేవి. ఇంకా ఆ పిచ్చెస్ లో బాల్ ఎటువైపు వేస్తే ఎటువైపు వస్తుందో కూడా క్లారిటీ ఉండేది కాదు. అలాంటి గ్రౌండ్స్ లో ఆడారు వాళ్ళు. ఈ విషయంలో కూడా ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ ఉందని తెలుస్తుంది. అలా చూసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ, గేమ్ ప్లే 1980s లో లేదు. ఈ టెక్నాలజీ వల్ల టీమ్స్కి అడ్వాంటేజే ఉంది మావా. ఒక టీం ఏమో టెక్నాలజీ లేకుండా ఆడింది, ఇంకో టీం ఏమో టెక్నాలజీతో ఆడింది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఏ టీం డేంజరో.